భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు. పామరు తిరిగాడు, పెడన తిరిగాడు, గుడివాడ తిరిగాడు, అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి అంటాడు, చీకట్లో అన్నీ చేసేయాలంటాడు, తెల్లారి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పరామర్శించాలంటాడు. ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని, 100 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాలు మింగేసిన ఈ పేర్నేని నాని, ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్లో, విజయనగరంలో కూడా 1000 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, చేపల చెరువులు అదేవిధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్నేని నాని, చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నేని నాని. ఖబర్దార్ పేర్నేని నాని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు? ఊళ్ళు పట్టు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి నీ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా? ఆ వీడియోలన్నీ ఈరోజు ప్రజలకి తెలిసేలాగా ఆ వీడియోని కూడా ఈరోజు నేను డిస్ప్లే చేయబోతున్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా? గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి, ముఖ్యంగా గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏం చేశారు ఆ రోజు? అమర్నాథ్ గౌడ్ని నా అక్కని ఏడిపించొద్దు, ర్యాగింగ్ చెయ్యొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే గౌడ కులస్తురాలైన గౌతు లచ్చన్న గారి మనమరాలు గౌతు శిరీషాని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌతు శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి, గౌడ కులస్తులకి అందరికీ తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని
300 మంది పైగా హత్యలు చేశారు, దుర్భాషలాడారు, ఇష్టం వచ్చినట్టు నన్నే 4 తెగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు. మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి. లోకల్ బాడీస్లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్ని తగ్గించేసి 16,800 మందిని బీసీ లీడర్లుగా ఎదగకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అసలు ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది. ఈరోజు బీసీ మహిళల గురించి మనం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేద్దాము అని చెప్పి మీరు రాజకీయం చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ ఆత్మాభిమానం గురించి, ఏ మహిళల ఆత్మాభిమానం గురించి పేర్నేని నాని మాట్లాడతారు? నీ భార్య ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. మీరు ఏ మహిళల గురించి, ఏ మహిళల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా గుడివాడ విషయానికి వస్తే, రాజకీయ భిక్ష పెట్టింది ఆ కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత నోరు పారేసుకున్నాడో అందరికీ తెలుసు. మంత్రిగా ఏ రోజు కూడా కనీసం సన్న బియ్యం కూడా ఇవ్వలేని సన్న బియ్యం కూడా ఇవ్వలేని మనిషి అతను. ఇంకా నాకు ఇంకా తిట్టాలని ఉంది, బట్ ఐ కెనాట్. ఆ కొడాలి నాని గుడివాడని క్యాసినో గుడివాడిగా మార్చేశాడు, పేకాట గుడివాడిగా మార్చేశాడు. ఎక్కడ క్యాసినోలో, ఆంధ్రాలో ఎక్కడ క్యాసినో ఆడాలి అని మామూలుగా దేశంలో ఎక్కడ ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళి ఆడాలి అంటే మీరు గుడివాడ పోండి. అలాగా గుడివాడ పేరుని, చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కొడాలి నాని చిత్తుగా ఓడిపోయి అతను చేసిన అరాచకాలకి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయపడి, నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, గుండె నొప్పి ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే, భయపడిపోయి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే అతను ఇంకో 30 రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పి ఈ పేర్నేని నాని బయలుదేరాడు గుడివాడికి. ఏం ఆలోచన విధానం అండి? ఈరోజు గుడివాడ తీసుకుంటే వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది గుడివాడ. మెయిన్ రోడ్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, కలుషిత నీరు రాకుండా మంచి తాగునీటి సదుపాయం కల్పించే దగ్గర నుంచి చివరికి బస్ స్టాండ్ సైతం అభివృద్ధి చేసే దగ్గర నుంచి, సంక్షేమ కార్యక్రమాలు అందించడం దగ్గర నుంచి, అవసరమైన చోట సొంత నిధులతో ఈరోజు వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే అవేమి ప్రజలకి రికార్డ్ అవ్వకూడదని గుడివాడని ఇంకో కడప చేయడానికి ప్రయత్నం చేస్తారా? కడపకు కూడా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారేగా. ఎందుకండి ఆ పులివెందులు మనకి ఎందుకండి అంటే కూడా వినిపించుకోకుండా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చారు మా సార్.